Hello students, we are discussing NCERT biology botany topic. So in our previous video we are discussed about root under morphology of flowering plant. Chapter is morphology of flowering plants. Today in this session we are discussing about the stem. Stem is the ascending part of plant. Stem is the ascending part of the axis and it bears branches, leaves, flowers and fruits. So stem is a ascending part of axis. It bears branches, leaves, flowers and fruits. It develop during seed germination time this is radicle gives rise to root and this one is plumule gives rise to shoot system. Plumule gives rise to root system. So stem is a part of shoot system, so that it develops from plumule of the embryo of a germinating seed. So it develops from the plumule of the embryo of germinating seed. The seed germination అయ్యే సమయంలో మనకి ఇక్కడ సీడ్ నుంచి 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి రాడికల్, రెండవది ప్లూమ్యూల్. సో రాడికల్ నుంచి రూట్ సిస్టమ్ వస్తుంది, అదేవిధంగా ప్లూమ్యూల్ నుంచి షూట్ సిస్టమ్ వస్తుంది. ప్లూమ్యూల్ నుంచి వచ్చేది షూట్ సిస్టమ్. ఆ షూట్ సిస్టంలో ఎవరెవరు ఉంటారంటే స్టెమ్, బ్రాంచెస్, ఫ్రూట్స్, బర్డ్స్, లీవ్స్ ఎట్సెట్రా అవన్నీ ఉంటాయి. అందులో ఒక పార్ట్ స్టెమ్. సో స్టెమ్ షోస్ నోడ్స్, ఇంటర్నోడ్స్. స్టెమ్ షోస్ నోడ్స్, ఇంటర్నోడ్స్, యాక్సిలరీ బర్డ్స్, టెర్మినల్ బర్డ్స్. సో అవన్నీ కూడా ఏంటంటే స్టెమ్ యొక్క క్యారెక్టర్స్. సో స్టెమ్ ఏమ్స్ ఉన్నాయి, నోడ్స్ ఉన్నాయి, ఇంటర్నోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇట్ బియర్స్ బర్డ్స్. ద బర్డ్స్ ఆర్ టెర్మినల్ ఆర్ యాక్సిలరీ బర్డ్స్. సో టెర్మినల్ బర్డ్స్ కావచ్చు, లేదా యాక్సిల్లో ఉండే యాక్సిలరీ బర్డ్స్ కూడా కావచ్చు. సో ద రీజన్ ఆఫ్ ద స్టెమ్ వేర్ లీవ్స్ ఆర్ బార్న్ ఆర్ కాల్డ్ యాజ్ నోడ్స్. సో ఎక్కడైతే ఈ స్టెమ్ మీద ఎక్కడైతే రూట్స్, లీవ్స్ వస్తాయో ఆ ఏరియాను మనం ఏమంటున్నాం, నోడ్స్ అంటున్నాం. సో ఇక్కడ నుంచి లీవ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి లీవ్స్ వస్తాయి, దాన్ని మనం ఏమంటున్నాం, ఈ ఏరియాను నోడ్. సో బిట్వీన్ ద 2 nodes ద రీజియన్ కాల్డ్ యాజ్ ఇంటర్నోడ్. సో ఈ ఏరియాలో ఉండే బర్డ్స్ నుంచి యాక్సిలరీ బర్డ్స్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బర్డ్స్ని టెర్మినల్ బర్డ్స్ అని అంటాం. సో టెర్మినల్ బర్డ్స్, యాక్సిలరీ బర్డ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆన్ ద స్టెమ్. జనరల్లీ స్టెమ్ ఈజ్ గ్రీన్ వెన్ యంగ్. సో యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు స్టెమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ ఇట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. సో లేతగా ఉన్నప్పుడు స్టెమ్ గ్రీన్ కలర్లో ఉండి ఇట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. లేటర్ ఇట్ బికమ్ వుడీ అండ్ డార్క్ బ్రౌన్. మెచ్యూర్ అయ్యే కొద్దీ అదేమవుతుంది, డార్క్ బ్రౌన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ స్టెమ్. సో స్టెమ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ స్ప్రెడింగ్ అవుట్ బ్రాంచెస్, బియరింగ్ లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. సో ఇట్ బియర్స్ బ్రాంచెస్, leaves, flowers, fruits. Okay, and it conducts water and minerals. It conducts water, minerals and photosynthesis. సో ఫోటోసింథసిస్లో ఏవైతే మెటీరియల్స్ అవసరం అవుతున్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్ కండక్ట్స్ వాటర్, మినరల్స్ అండ్ photosynthesis. And in some plants stem perform extra functions. It stores food materials, it gives support and it gives protection, and some plants stem is involved in vegetative propagation. So these are all extra functions. Those are called as modifications. What am I antunam? Modifications antunam. These modifications are permanent. So previous class lo మనం చెప్పుకున్నాం, previous video లో what is modification. So modification is nothing but it is a
permanent change. Modification is a permanent change occur in the structure of stem to perform new functions suitable to the environment is called stem modification. Okay, so let us discuss about different types of modifications of stem. సో స్టెమ్ సంబంధించిన డిఫరెంట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనము చూద్దాం ఏమున్నాయో. సో దే ఆర్ మోడిఫైడ్ టు పర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో అండర్గ్రౌండ్ స్టెమ్. సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా స్టెమ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. సో ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనం షూట్ సిస్టమ్ అంటాం. అందులో ఒక పార్ట్ వచ్చేసి స్టెమ్. అయితే ఇక్కడ మనకు ఈ స్టెమ్ అనేది 3 టైప్స్లో కనిపిస్తుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ స్టెమ్ ఈజ్ ప్రెజెంట్ అబౌవ్ ద సాయిల్ కాల్డ్ యాజ్ ఏరియల్ స్టెమ్, అండ్ ఇన్ సమ్ ప్లాంట్స్ ద స్టెమ్ ఈజ్ ప్రెజెంట్ బిలో ద సాయిల్ కాల్డ్ యాజ్ అండర్గ్రౌండ్ స్టెమ్. సో ఏరియల్ స్టెమ్, అండర్గ్రౌండ్లో స్టెమ్ ఉంటే దాన్ని అండర్గ్రౌండ్ స్టెమ్ అంటున్నాం. అండ్ ఇన్ సమ్ ప్లాంట్స్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ప్రెజెంట్ అబౌవ్ ద సాయిల్ and some part of the stem is present below the soil. That is called subaerial stem modification. Subaerial stem. So aerial stem, underground stem and subaerial stem. So there are 3 types of stems are observed in different plants. సో ఇక్కడ చూసుకుంటే మనకు అండర్గ్రౌండ్ సంబంధించి అండర్గ్రౌండ్ స్టెమ్స్ ఆఫ్ పొటాటో, జింజర్, టర్మరిక్, జామిన్కండ్, కోలోకేషియా, దీస్ ఆర్ మోడిఫైడ్ టు స్టోర్ ఫుడ్ మెటీరియల్స్. సో ఇక్కడ మనకు ప్రీవియస్లో స్టోరేజ్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్టెమ్ అనేది ఫుడ్ను స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం, స్టోరేజ్ స్టెమ్ అని కూడా అనవచ్చు. ఏ ప్లాంట్స్లో చూస్తున్నాం, పొటాటో. సో పొటాటోలో మనం దీన్ని స్టెమ్ ట్యూబర్, పొటాటోలో దాన్ని మనం ఏమనొచ్చు, స్టెమ్ ట్యూబర్. అదేవిధంగా టర్మరిక్, జింజర్. సో జింజర్, టర్మరిక్లను మనము రైజోమ్ అంటాం. జింజర్ అండ్ టర్మరిక్లను ఏమనొచ్చు, రైజోమ్. రైజోమ్ ఈజ్ ఏ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఇట్ గ్రో హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. హారిజాంటల్గా పెరుగుతుంది అంటే భూమిలో అడ్డంగా పెరుగుతుంది. ఎవరు, రైజోమ్. ఈజ్ అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. ఇట్ గ్రో హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. స్టెమ్ అనగానే మనకు క్యారెక్టర్స్ నాకు చూసినాం, నోట్స్, ఇంటర్నోట్స్, యాక్సిలరీ బర్డ్స్, టెర్మినల్ బర్డ్స్, రూట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా వీటికి లీవ్స్ ప్లేస్లో స్కేల్ లీఫ్ అనేది ఉంటుంది. ఈ రైజోమ్స్కి పైన స్కేల్ లీఫ్ బ్రౌన్ కలర్లో ఉండే లేయర్ ఉంటుంది. సో దాన్ని మనము స్కేల్ లీఫ్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ, జామిన్కండ్, కోలోకేషియా. జామిన్కండ్ ఇది కామన్ నేమ్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అమార్ఫోఫాలస్. సో ఇక్కడ మనకు జామిన్కండ్, కోలోకేషియా, దీస్ 2 ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ కార్మ్. Carm is a underground stem modification. So it grow vertically in the soil. రైజోమ్ అయితే హారిజాంటల్గా పెరిగితే కార్మ్ వచ్చేసి వర్టికల్గా పెరుగుతుంది. ఈ కార్మ్కి ఎగ్జాంపుల్ ఏమి ఉన్నాయి, జామిన్కండ్ అండ్ కోలోకేషియా. Next, they also act as organs of pollination to tide over conditions unfavorable for growth. సో ఇక్కడ మనకు అండర్గ్రౌండ్లోనే స్టెమ్ ఎందుకు ఉంది అంటే అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి. 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి పెరినేషన్. అంటే పెరినేషన్ మీన్స్ ప్లాంట్స్ కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్ మోర్ దాన్ 2 years కాల్డ్ యాజ్ పెరినేషన్. ఎక్కువ కాలం జీవించే ప్లాంట్స్ను పెరినేషన్ అంటాం. సో పెరినేషన్ కోసం అంటే ఎక్కువ కాలం జీవించాలన్న ఉద్దేశంతో అవి అండర్గ్రౌండ్లో పెరుగుతున్నాయి. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే దే గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ గ్రేజింగ్ అనిమల్స్ నుంచి అది ప్రొటెక్షన్ను పొందుతుంది. సో దానికి కూడా అండర్గ్రౌండ్లో మనము ఈ ప్లాంట్స్ అనేవి ఫుడ్ను అంటే స్టెమ్ను స్టోర్ చేసుకున్నాయి. సో స్టెమ్ అనేది అండర్గ్రౌండ్లో ఉండడానికి కారణం ఏంటంటే దీస్ 2 రీజన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. సో ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో ఫస్ట్ వన్ వచ్చేసి టెండ్రిల్. సో టెండ్రిల్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ లాంగ్, వైరీ అండ్ కాయిల్డ్ స్ట్రక్చర్స్. ఇలా ఉంటుంది. లాంగ్, వైరీ అండ్
coiled structures. These are sensitive. When these tendril contact with the support, it coiled like a watch spring and involved in climbing. సో ఏం చేస్తుంది ఇక్కడ? క్లైంబింగ్. సో స్టెమ్ టెండిల్స్ విచ్ డెవలప్ ఫ్రమ్ యాక్సిలరీ బర్డ్స్. దీస్ ఆర్ స్లెండర్, స్పైరల్లీ కాయిల్డ్ అండ్ హెల్ప్ ప్లాంట్స్ టు క్లైంబ్. సో ఇక్కడ ఏం పని చేస్తుంది? సో టెండిల్స్ అనగానే ఏం చెప్పుకున్నాం? వైరీ, లాంగ్, సెన్సిటివ్ స్ట్రక్చర్స్ యూజ్ఫుల్ ఫర్ క్లైంబింగ్. అది క్లైంబింగ్ కోసం యూజ్ అవుతుంది. ఈ ప్లాంట్స్ ఈ టెండిల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయంటే దీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్ లైక్ గాడ్స్ ఎగ్జాంపుల్ కుకుంబర్, పంప్కిన్, వాటర్ మెలాన్. సో ఈ ప్లాంట్స్లో మనకు యాక్సిలరీ బర్డ్ నుంచి టెండిల్స్ ఫామ్ అవుతున్నాయి. అదేవిధంగా గ్రేప్ పాయింట్స్. ఈ గ్రేప్ పాయింట్స్లో టర్మినల్ బర్డ్స్ టెండిల్స్గా మారిన వాటికి ఎగ్జాంపుల్. సో గ్రేప్ పాయింట్స్లో టర్మినల్ బర్డ్స్ టెండిల్స్గా మారితే పంప్కిన్, కుకుంబర్, వాటర్ మెలన్స్ వంటి గాడ్స్లో టెండిల్స్ యాక్సిలరీ బర్డ్స్ నుంచి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరీ బర్డ్స్ ఆఫ్ స్టెమ్ మే ఆల్సో గెట్ మాడిఫైడ్ ఇంటూ వుడీ, స్ట్రైట్ అండ్ పాయింటెడ్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ థార్న్స్. సో థార్న్స్ అంటే ముళ్ళు అని చెప్పొచ్చు. థార్న్స్ అంటే ముళ్ళు. ఇక్కడ లీఫ్ ఇలా ఉంటే ఇక్కడ నుంచి షార్ప్ ఎండెడ్గా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమనొచ్చు? థార్న్స్ అనవచ్చు. సో థార్న్స్ ఆర్ పాయింటెడ్, హార్డ్ అండ్ వుడీ స్ట్రక్చర్స్ ఏం చేస్తున్నాయి? ఓకే, దే ప్రొటెక్ట్ ప్లాంట్స్ ఫ్రమ్ బ్రౌజింగ్ యానిమల్స్ నుంచి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది ప్లాంట్స్ను. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సిట్రస్, అదేవిధంగా బోగన్విలియా. సిట్రస్ నిమ్మజాతి ప్లాంట్స్లలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బోగన్విలియా కామన్లీ కాల్డ్ యాజ్ కాగిత పూలు అని మనం చూసింటాం. సో ఆ ప్లాంట్స్లో మనకు థార్న్స్ కనిపిస్తాయి. అదేవిధంగా సిట్రస్లో కూడా థార్న్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ ఏరిడ్ జోన్లో పెరిగే అంటే డెజర్ట్ కండిషన్లో పెరిగే, జీరోఫైటిక్ కండిషన్లో పెరిగే ప్లాంట్స్లలో స్టెమ్ మాడిఫైడ్ ఇంటూ ఫ్లాటెండ్ ఆర్ ఫ్లెషీ. సో ఫ్లాటెండ్గా కానీ లేదా ఫ్లెషీ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్లో కానీ ఫామ్ అవుతున్నాయి. సో ఫ్లాటెండ్ స్టెమ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఓపన్షియా ఈజ్ ఏ arid region plant, that is a desert plant. And euphorbia, it is also a desert plant. వాటిని మనము xerophytic plants అంటాం. xerophytic plants అంటే డెజర్ట్లో పెరిగే ప్లాంట్స్ను xerophytic plants అంటున్నాం. సో ఓపెన్షియా, యూఫోర్బియా వంటి ఈ ప్లాంట్స్లలో లీవ్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ స్పైన్స్. సో లీవ్స్ ఆర్ కంప్లీట్లీ మాడిఫైడ్ ఇంటూ స్పైన్స్. సో ఓపెన్షియా ఇది. ఇక్కడ ఓపెన్షియాలో మనకు ఇలా చిన్న చిన్న ముళ్ళ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. సో వీటిని మనం ఏమనొచ్చు అంటే స్పైన్స్. అనవచ్చు. సో లీవ్స్ ఆర్ కంప్లీట్లీ మాడిఫైడ్ టు స్పైన్స్. దెన్ మరి లీఫ్ చేయవలసిన ఫంక్షన్ స్టెమ్ పర్ఫామ్ photosynthesis. So stem convert green in color and perform photosynthesis. So that stem called as phylloclade. సో స్టెమ్ ఏమనొచ్చు ఈ ప్లాంట్స్లో అంటే ఫిల్లోక్లేడ్ అంటున్నాం స్టెమ్ని. ఎక్కడ? ఓపెన్షియా, యూఫోర్బియా వంటి జీరోఫైటిక్ ప్లాంట్స్లలో లీవ్స్ ఆర్ కంప్లీట్లీ మాడిఫైడ్ టు స్పైన్స్. సో లీవ్ చేయవలసిన పనిని ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ స్టెమ్ చేస్తుంది. స్టెమ్ గెట్ గ్రీన్ ఇన్ కలర్ అండ్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. సో దట్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిల్లోక్లేడ్. ఫిల్లో అంటే లీఫ్ సంబంధించిన వర్డ్, క్లేడ్ మీన్స్ స్టెమ్ సంబంధించిన వర్డ్ ఇది. సో లీఫ్ చేయవలసిన పనిని స్టెమ్ చేస్తుంది కాబట్టి ఆ స్టెమ్కు ఫిల్లోక్లేడ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫిల్లోక్లేడ్ అనేది ఏదైతే ఉందో ఈ ఫిల్లోక్లేడ్ ఓపెన్షియాలో ఎలా ఉంది? ఫ్లాటెండ్ స్ట్రక్చర్. సో ఓపెన్షియా. బట్ ఇన్ యూఫోర్బియా ఇట్ ఈజ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. సిలిండ్రికల్ స్ట్రక్చర్లో ఉంటే దాన్ని అంటే సిలిండ్రికల్గా ఉన్న ఫిల్లోక్లేడ్ ఏది అంటే యూఫోర్బియా. ఫ్లాటెండ్గా ఉన్నటువంటి ఫిల్లోక్లేడ్ ఏది అంటే ఓపెన్షియా. సో దే కంటైన్ క్లోరోఫిల్ అండ్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. ఓకే, ఇక్కడ చూస్తే నెక్స్ట్ పేజీలో మనకు
ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ ఉన్నాయి. జింజర్, ఇట్ ఈజ్ ఏ రైజోమ్, అండర్గ్రౌండ్ స్టెమ్, అండర్గ్రౌండ్ మాడిఫైడ్ స్టెమ్. రైజోమ్, ఇట్ గ్రో హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. జామిన్కండ్, దీన్నే మనము అమార్ఫోఫాలస్ అంటున్నాం. పొటాటో, ఇట్ ఈజ్ ఏ స్టెమ్ ట్యూబర్. ఇక్కడ మనకు రైజోమ్ కానీ అంటే జింజర్, జామిన్కండ్ అంటే అమార్ఫోఫాలస్, వీటికి నోడ్స్ నుంచి రూట్స్ అనేవి వచ్చి ఉంటాయి. కానీ ఇక్కడ పొటాటోకి దెర్ ఇస్ నో రూట్స్. సో అండర్గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్ వితౌట్ రూట్. అండర్గ్రౌండ్ మాడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ వితౌట్ రూట్ అంటే ఏం చెప్పొచ్చు? పొటాటో దాని యొక్క మెయిన్ క్యారెక్టర్. నెక్స్ట్ వీడియో గురించి చూద్దాం. నెక్స్ట్ బోగన్విలియా, ఇట్ ఈజ్ థాన్స్, స్టెమ్ మాడిఫైడ్ ఇంటూ స్పైన్ అని ఉంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ. సో ఫిలోక్లేడ్ కన్వర్ట్ ఇంటూ గ్రీన్ కలర్ అండ్ పర్ఫామ్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ వచ్చేసి అండర్గ్రౌండ్ స్టెమ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ గ్రాస్ అండ్ స్ట్రాబెర్రీ. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది. అండర్గ్రౌండ్ స్టెమ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ గ్రాస్ అండ్ స్ట్రాబెర్రీ అంటే గ్రాస్ స్ట్రాబెర్రీలలో అండర్గ్రౌండ్ స్టెమ్. ఓకే, దోస్ అండర్గ్రౌండ్ బ్రాంచెస్ ఆర్ స్టెమ్ స్ప్రెడ్ టు న్యూ నిచెస్. ఓకే, న్యూ నిచ్ మీన్స్ న్యూ ప్లేస్ ఆర్ న్యూ ఏరియా, న్యూ ప్లేస్. ఎప్పుడైతే తన చుట్టూ ప్లాంట్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫేవరబుల్ టు సర్వైవ్, దెన్ దట్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ న్యూ బ్రాంచెస్ టువర్డ్స్ న్యూ ఏరియా. కొత్త ఏరియాకి బ్రాంచెస్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కొత్త ఏరియాని ఇక్కడ మనకు సైంటిఫిక్ టర్మ్ వచ్చేసి నిచ్ అని ఇచ్చినాడు. సో అండర్గ్రౌండ్ స్టెమ్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ గ్రాస్ అండ్ స్ట్రాబెర్రీ దే స్ప్రెడ్ న్యూ నిచెస్. ఎప్పుడు? వెన్ ఓల్డర్ పార్ట్స్ ఆర్ డై. ఎప్పుడైతే ఓల్డర్ పార్ట్స్ డై అవుతున్నాయో ఆ సమయంలో ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ బ్రాంచెస్ టువర్డ్స్ న్యూ ఏరియా. దట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ నిచ్. ఓకే, డై న్యూ పార్ట్స్ ఆర్ ఫార్మ్డ్, న్యూ ప్లాంట్స్ ఆర్ ఫార్మ్డ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రాంచ్ ఇట్ ప్రొడ్యూసెస్ రూట్స్ అండ్ షూట్ సిస్టమ్. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ ప్రెజెంట్ బిలో ద సాయిల్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ఈజ్ అబవ్ ద సాయిల్. దోస్ ఆర్ కాల్డ్ సబేరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్. ఓకే, సో ఇందులో మనకు దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే రన్నర్స్ అంటాం వీటిని, రన్నర్స్. సో రన్నర్స్, ఓకే, ఈ రన్నర్స్లో మనకు ఏం చేసినాడంటే యాక్చువల్గా గ్రాసెస్లో మనకు ఈ రన్నర్స్ అనేవి బాగా కనిపిస్తాయి. గ్రాసెస్, ఈ పిక్చర్ మనం చూస్తున్న ఈ పిక్చర్ రన్నర్. సో ఆక్సాలిస్. సో ఇక్కడ ఏంటిది? ఇన్ సమ్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్ స్టెమ్ ఈజ్ క్రీపింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాయిల్ వెన్ నోట్స్ ఆర్ కాంటాక్ట్ విత్ సాయిల్. వెన్ నోట్స్ అనేవి ఎప్పుడైతే సాయిల్తో కాంటాక్ట్ అవుతాయో ఇట్ ప్రొడ్యూసెస్ రూట్ సిస్టమ్ టువర్డ్స్ సాయిల్ అండ్ షూట్ సిస్టమ్ టువర్డ్స్ ఏరియల్లీ. సో అండర్గ్రౌండ్లోకి రూట్స్ని, పైకి స్టెమ్ను ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నాయి ఇవి రన్నర్స్ అనేవి? సో ఇన్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్ స్టెమ్ ఈజ్ క్రీపింగ్ ఆన్ ద సాయిల్. When nodes are contact with the soil, it produces root system and shoot system. Those are called runners. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్. ఇక్కడ రన్నర్స్కి ఎగ్జాంపుల్ చెప్తూ గ్రాసెస్ మరియు స్ట్రాబెర్రీ, ఓకే, వీటి గురించి చెప్తూ ఇక్కడ ఈ ప్లాంట్స్లో అండర్గ్రౌండ్ స్టెమ్ ఉంటుంది. ఈ అండర్గ్రౌండ్ స్టెమ్ ఏం చేస్తుంది? ఇట్ స్ప్రెడ్ బ్రాంచెస్ టువర్డ్స్ న్యూ నిచెస్. న్యూ నిచెస్ మీన్స్ న్యూ ఏరియా. ఎప్పుడు? వెన్ ఓల్డర్ పార్ట్స్ ఆర్ డై. ఎప్పుడు డై అవుతాయి అంటే వెన్ కండిషన్స్ ఆర్ అన్ఫేవరబుల్ టు సర్వైవ్, దెన్ దట్ ప్లాంట్ ప్రొడ్యూసెస్ న్యూ బ్రాంచెస్ టువర్డ్స్ న్యూ ఏరియా. దట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ నిచ్. ఓకే, సో దేర్ దట్ బ్రాంచ్ ప్రొడ్యూసెస్ రూట్స్ అండ్ షూట్ సిస్టమ్. సో కొత్త ప్లాంట్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ వీటిని ఏమంటున్నాం మనం? రన్నర్స్ అంటున్నాం. ఏమంటున్నాం? రన్నర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ మింట్ అండ్ జాస్మిన్
slender lateral branch arises from the base of the main axis and after growing generally for some time arch downwards to touch the ground. ఇక్కడ ఏంటంటే ఇది స్టోలన్, దీని యొక్క ఈ సబ్బేరియల్ స్టెమ్ మాడిఫికేషన్ పేరు స్టోలన్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ జాస్మిన్, సో మెయిన్ యాక్సిస్, ఈ లేటరల్ యాక్సిస్లో సమ్ లేటరల్ యాక్సిస్ ఆర్ వీక్, ఇట్ కెనాట్ గ్రో అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, దే గ్రో ఆబ్లిక్లీ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ కాంటాక్ట్ విత్ సాయిల్, the soil area. So they grow some lateral branches, weak lateral branches grow obliquely downward direction and contact with the soil. Then when contact with the soil, it produces roots towards aerially, towards underground, and aerially it produces shoot system. That obliquely downward branch is called as stolon. When the stolon is separate from parent plant, it grow individually as a new plant. It means stolons are involved in vegetative propagation. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, మింట్ అండ్ జాస్మిన్. ఎగ్జాంపుల్ వచ్చేసి మింట్ అండ్ జాస్మిన్. నీరియం ఆల్సో షోస్ స్టోలన్స్. సో ఇక్కడ మింట్ జాస్మిన్లలో స్టోలన్ ఉంటుంది. సో ఇట్ గ్రో డౌన్వర్డ్ డైరెక్షన్ to touch the ground. Next చూస్తే a lateral branch which is short internodes and each node bearing a rosette of leaves and a tuft of roots is found in aquatic plants like Pistia and Eichhornia. So Pistia, Eichhornia, these two plants are hydrophytes. అంటే వాటర్లో పెరిగే ప్లాంట్స్ను హైడ్రోఫైట్స్ అంటాం. హైడ్రో అంటే వాటర్, ఫైటా అంటే ప్లాంట్. సో హైడ్రోఫైట్స్ అంటాం. ఈ పిస్టియా అండ్ ఐకార్నియా ఈ ప్లాంట్స్లలో ఏం కనిపిస్తుంది, లీవ్స్ ఎలా ఉన్నాయంటే రోజెట్ మేనర్లో లీవ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్టెమ్ అనేది స్టంటెడ్గా ఉంటుంది. సో వాటర్ బాడీస్లో ఈ హైడ్రోఫైట్స్, ఈ పిస్టియా ఐకార్నియా ఈ ప్లాంట్ అనేది ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్, ఇవి నీటి మీద తేలియాడుతూ ఉంటాయి. దీంట్లో రూట్స్ వచ్చేసి బ్యాలెన్సింగ్ రూట్స్ అంటాం, వీటిని బ్యాలెన్సింగ్ రూట్స్ అంటాం. ఈ ప్లాంట్స్లో ఫ్రమ్ యాక్సిల్ ఆఫ్ ద లీఫ్ నుంచి ఏ న్యూ బ్రాంచ్ ఈస్ అరైజ్ విత్ 1 internode length. ఏ న్యూ బ్రాంచ్ ఈస్ డెవలప్ ఫ్రమ్ ద యాక్సిల్ ఆఫ్ ద లీఫ్ విత్ 1 internode length. దెన్ ద గ్రోత్ ఈజ్ స్టాప్, దానికి గ్రోత్ స్టాప్ అవుతుంది. దెన్ ఈ బ్రాంచ్ యొక్క కింద నుంచి రూట్స్, అదేవిధంగా పైన రోజెట్ మేనర్లో లీవ్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ అగైన్ from the axil of the leaf, it produces a new branch with 1 internode length. Then the growth is stopped. Again it produces roots and aerially rosette manner leaf. సో ప్రతిసారి కూడా ఒకే ఇంటర్నోడ్ లెంత్తో స్టెమ్ను ఫామ్ చేసుకుంటుంది. ఎక్కడ ఆఫ్సెట్లో. సో ఈ మోడిఫికేషన్ మనం ఏమంటున్నాం, ఆఫ్సెట్ అంటున్నాం. ఆఫ్సెట్. సో ఆఫ్సెట్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు, మోస్ట్లీ ఆఫ్సెట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ హైడ్రోఫైట్స్ వాటర్లో పెరిగే ప్లాంట్స్లో ఈ మోడిఫికేషన్స్ కనిపిస్తాయి, ఆఫ్సెట్స్ కనిపిస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఓపెన్షియా, అదేవిధంగా ఐకార్నియా, పిస్టియా అనేది డెజర్ట్ ప్లాంట్, పిస్టియా, ఐకార్నియా వంటి హైడ్రోఫైట్స్లో మనకు ఈ ఆఫ్సెట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ చూస్తే wait. It cannot move. Okay, right. So next in banana, pineapple and chrysanthemum. The lateral branches originate from the basal and underground portion of the main stem. సో ఇక్కడ మనకు ప్రస్తుతం ఇది ఏంటంటే సక్కర్, దీని యొక్క సబ్బేరియల్ స్టెమ్ మాడిఫికేషన్ వచ్చేసి సక్కర్ అంటున్నాం. సో సక్కర్స్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటంటే ఇది స్టెమ్, దిస్ ఈజ్ అండర్గ్రౌండ్ స్టెమ్. ఈ అండర్గ్రౌండ్ స్టెమ్లో ఏ న్యూ బ్రాంచ్ డెవలప్ ఫ్రమ్ ద నోడ్ ఆఫ్ అండర్గ్రౌండ్ స్టెమ్. దట్ బ్రాంచ్ గ్రో ఆబ్లిక్లీ అప్వర్డ్ డైరెక్షన్
obliquely upward direction. That underground branch called as sucker, it produces roots in the soil, and aerially it produces shoot system. That underground branch called as సక్కర్, అండర్గ్రౌండ్ బ్రాంచ్ను సక్కర్ అంటున్నాం. సక్కర్స్ ఎక్కడ కనిపిస్తాయి? బనానా, పైనాపిల్, క్రైసాంతిమం. బనానా, పైనాపిల్, క్రైసాంతిమంలో మనకు సక్కర్స్ అనేవి కనిపిస్తాయి. సో సక్కర్స్ ఏంటి? ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ బనానా, పైనాపిల్ అండ్ క్రైసాంతిమం, a new branch is developed from underground stem. That branch grow obliquely upward direction. That branch produces roots in the soil and shoot system above the or aerially. Okay, when these sucker is separate from parent plant, it grow individually as a new plant. సో ఇక్కడ మనకు ఈ సక్కర్ అనేది ఇట్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో వెజిటేటివ్ ప్రాపగేషన్లో అది ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది, రైట్. సో ఇక్కడ మనకు బనానా, పైనాపిల్, క్రైసాంతిమం. సో ఇంతవరకు ఇదేంటంటే సక్కర్కి సంబంధించిన విషయం. సో టోటల్గా స్టెమ్ యొక్క ఫంక్షన్స్, దాని యొక్క మాడిఫికేషన్స్. సో స్టెమ్లో మనకు 3 మాడిఫికేషన్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ స్టెమ్ ఉన్నాయి. ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్, అదేవిధంగా సబ్ ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్, అదేవిధంగా అండర్గ్రౌండ్ స్టెమ్ మాడిఫికేషన్. సో ఏరియల్ మాడిఫికేషన్లో ఏమని చెప్పుకున్నామంటే టెండ్రిల్స్ ఉన్నాయి, అంటే గాడ్స్, అదేవిధంగా గ్రేప్ వైన్స్, అదేవిధంగా థార్న్స్, ముళ్ళు అంటాం వీటిని, సిట్రస్, బోగన్విలియా. అదేవిధంగా థర్డ్ మాడిఫికేషన్ వచ్చేసి ఫిల్లోక్లేడ్. సో ఫిల్లోక్లేడ్ సంబంధించి మనము ఓపెన్షియా, అదేవిధంగా యూఫర్బియా గురించి డిస్కస్ చేస్తున్నాం. అండర్గ్రౌండ్ స్టెమ్ సంబంధించి రైజోమ్, జింజర్, ఓకే. అదేవిధంగా కార్మ్, జామిన్కండ్ అండ్ కొలకేషియా, మరియు కొలకేషియా. నెక్స్ట్ వచ్చేసి రన్నర్, గ్రాసెస్ అండ్ స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్. సో ఆక్సాలిస్ కూడా రన్నర్. అదేవిధంగా సక్కర్స్ బనానా, పైనాపిల్, క్రైసాంతిమం. అదేవిధంగా ఆఫ్సెట్. సో ఆఫ్సెట్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు? హైడ్రోఫైట్స్ లైక్ పిస్టియా అండ్ ఐకార్నియా. సో ఇవన్నీ కూడా స్టెమ్ మాడిఫికేషన్లో భాగంగా మనం ఎన్సీఆర్టీ మెటీరియల్లో ఉన్నటువంటి ఈ స్టెమ్ మాడిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ను ప్రెస్ చేసుకుంటే నేను చేసిన వీడియో సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.